హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోతుంది కదండి వీడియో పెట్టి. మీకు తెలుసు కదా, నేను ఇండియా వచ్చాను, మళ్ళీ రిటర్న్ కూడా సౌదీకి వచ్చేసాను. ఇండియాలో వీడియోస్ పెట్టడానికి చాలా ట్రై చేశాను కానీ బట్ కుదరలేదు. మన ఇండియాకి వస్తే కొంచెం ఫ్రీ అనేది ఉండదు కదా, అందువల్ల వీడియోస్ పెట్టలేదు. ఈరోజు నేను చాలా బాగుంటుందండి ఈ మోడల్ అనేది, ఒకసారి ట్రై చేయండి. ఎక్సలెంట్ గా ఉంటుంది వేసుకున్నా కూడా. ఇది జెంట్స్ కి బాగుంటుంది, లేడీస్ కి కూడా బాగుంటుంది. 2-in-1 మోడల్ అని చెప్తాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి కావలసిన మెటీరియల్స్ 8 mm పాల్ బీడ్స్, 6 mm ఇట్లా వవెల్ షేప్ లో ఉన్నాయి కదా ఈ గ్లాస్ బీడ్స్, తర్వాత 4 mm బీడ్ క్యాప్స్. బీడ్ క్యాప్స్ కూడా 2 సైజెస్ లో కావాలి. 4 mm 5 mm బీడ్ క్యాప్స్ ఇవి ఒక 2. తర్వాత నీడిలు. మీరు ప్లయర్ తో వేసుకునే పని అయితే ప్లయర్ అయినా యూజ్ చేయండి, నేను మీకు నీడిల్తోనే చూపిస్తాను. తర్వాత బ్యాక్ చైన్ ఒకటి, కొంచెం లాంగ్ బ్యాక్ చైనే తీసుకోండి. ఇలా 0.4 mm కట్టుతీగ, కట్టర్ లేకపోతే సిజర్ అయినా సరిపోతుంది. తర్వాత ఓపెనరు, అంటే మనకి ఏదన్నా గుచ్చుకునేటట్టుగా ఉంటే ప్రెస్ చేసుకోవడానికి, లేదు హ్యాండ్తో అయినా కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చు. ఇంతే అండి, ఇవి మెయిన్గా కావాల్సిన మెటీరియల్స్. ఇప్పుడు ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది 2 లైన్స్లో వస్తుందండి. ఫస్ట్ లైన్కి ఇలా వేసాను నేను. సెకండ్ లైన్ అనేది మేకింగ్ చూపిస్తాను. అంటే మీకు ఫుల్ నెక్లెస్ అనేది మేకింగ్ చూపించాలి కాబట్టి నేను ఆల్రెడీ మేకింగ్ చేశాను. లైన్, సెకండ్ లైన్ ఇలా. ఫస్ట్ లైన్ అనేది ఫుల్ గా మేకింగ్ చేశాను, సెకండ్ లైన్ అనేది హాఫ్ గా మేకింగ్ చేశాను. మీకు నేను ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత దీనికి ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలాంటి మోడల్స్ చాలా బాగుంటాయండి, మనం వేసుకున్నా బాగుంటాయి. ఇప్పుడు జెంట్స్ కూడా వేసుకుంటున్నారు కదా కుర్తాస్, వాటి పైకి మ్యారేజ్లప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ వాళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. కిడ్స్ కూడా బాగుంటాయి ఇవి వేస్తే కూడా. ఇక్కడ మనము 4 వేసాం కదా, ఇక్కడ 5 వేయాలి. నేను ఆల్రెడీ 4 మేకింగ్ అనేది చేశాను, మీకు ఒకటి చూపిస్తాను. ఇది గ్రీన్ బీడ్ ఎలా వేసుకోవాలి, తర్వాత పాల్ ఎలా వేసుకోవాలో ఒకటి చూపిస్తాను. ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను 4 mm కట్టు తీగని కొంచెంగా కట్ చేసుకున్నాను. దీన్ని ఇలా రానివ్వండి, ఇలా కొంచెంగా. తర్వాత నీడిల్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఇలా పెట్టుకున్నాక దీన్ని ఫస్ట్ ఇలాగా కిందికి ఇలా అనండి. ఇప్పుడు ఇది ఇంటూ లా వస్తుంది. దీన్ని మళ్ళీ ఇలా కిందికి ఇలా రానియండి. ఇప్పుడు దీన్ని ఇలా అప్పుకొని దీనికి చుట్టేసేయండి. ఒక 2 times చుట్టండి సరిపోతుంది. మనం కొంచెమే తీసుకున్నాం కాబట్టి 2 timesకే వస్తుంది. ఇలా వేసాక ఇది కొంచెం పైకి లేసినట్టుంది కదా, మీరు హ్యాండ్ తో ఇలా ప్రెస్ చేయండి, లేదు ఇలా స్ట్రైట్ గా అనేసేయండి. ఇదేం గుచ్చుకోవట్లేదు కాబట్టి నేనేం కట్ చేయట్లేదు. ఇప్పుడు దీని లోపలికి 4 mm బీడ్ క్యాప్, 6 mm బీడ్, గ్రీన్ కలర్ బీడు, మళ్ళీ బీడ్ క్యాప్ ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ నీడిల్ని ఇలా అప్కి పెట్టుకోండి. మళ్ళీ ఫస్ట్ ఒక్కసారి ఇలా చుట్టండి, తర్వాత ఇలా అప్కి, ఇలా డౌన్కి, మళ్ళీ ఇలా అప్కి, మళ్ళీ ఇలా డౌన్కి 2 times చుట్టండి సరిపోతుంది. ఇలా తీసేస్తే చూసారా రౌండ్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దగ్గరగా కట్ చేసేసుకోండి, అంతే. ఏదన్నా గుచ్చుకున్నట్టు ఉంటే ఇలా ప్రెస్ చేసుకోండి. ఇది దగ్గరగా కట్ చేసేసాం కాబట్టి ఏం గుచ్చుకోవట్లేదు. ఇలాగా 5 వేసుకోవాలి. మళ్ళీ మీరు ఇలా కంటిన్యూగా వేసుకునే పని అయితే తర్వాత 3 పాల్స్ వేసుకోండి, మళ్ళీ 3 గ్రీన్ బీడ్స్ వేసుకోండి, మళ్ళీ 2 పాల్ బీడ్స్, మళ్ళీ 3 గ్రీన్ బీడ్స్. ఓకే, మీకు లాస్ట్లో పిక్చర్ చూసినా కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్క పాల్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. తర్వాత నేను దీనికి అటాచ్ చేసేస్తాను.
అటాచింగ్ కూడా ఒకసారి చూడండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ కొంచెంగా ఇలా తీసుకోండి. కట్టుతీగ అల్లడం అంతా సేమే అండి. ఇది ఒక్కటి అల్లడం మనకు వచ్చేసిందంటే మనం ఎలాంటి మోడల్స్ అయినా ఈజీగా హోమ్మేడ్గా చేసేసుకోవచ్చు. ఇలా ఇంటులాగా రానియండి. దీన్ని ఇలా కిందకు అనేసి ఇలా ఇట్లా అప్పుకి ఒక 2 టైమ్స్ చుట్టేసేయండి. మీరు రిక్వెస్ట్లు కూడా పెట్టున్నారండి. నేను 1 బై 1 అన్ని పోస్ట్ చేస్తాను. ఇలా తీసుకోవాలండి. 5 mm బీడ్ క్యాప్, 8 mm పాల్ బీడు, మళ్ళీ 5 mm బీడ్ క్యాప్ ఇలా రానిచ్చాం కదా. ఇప్పుడు ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ ఉంది కదా, మనం ఆల్రెడీ ఇక్కడ మేకింగ్ చేసాం కదా, దీన్ని ఇలా వేసుకోండి కట్టుతీగ లోపలికి. ఇది మనము అటాచ్ చేస్తున్నాము. మీరు అటాచ్ చేయకుండా ఉంటే మటుకు ఇందాక చూపించాను కదా, సేమ్ 1 బై 1 మేకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా రానియండి. కొంచెం సౌండ్స్ వస్తాయండి, అవాయిడ్ చేయండి. ఇలా మళ్ళీ 2 టైమ్స్ బీడ్స్ కదా, బాగా సౌండ్ వస్తుంది. ఇలా 2 టైమ్స్ సేమ్ అండి, చాలా ఈజీ. మనం ఏదైనా సరే ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు ఈజీగా. అంటే మనం ఒక్కరమే అల్లే కన్నా ఎవరన్నా మనకు ఫ్యామిలీలో ఇంకెవరికన్నా మేకింగ్ వచ్చు అనుకుంటే వాళ్ళు ఒక లేయర్ వాళ్ళు మేకింగ్ చేసినా మనం ఒక లేయర్ మేకింగ్ చేసుకున్నా ఇలాగా అటాచ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇలా ప్రెస్ చేసేయండి. మీకు ఏదన్నా కొంచెం వంగినట్టు అనిపిస్తే ఇలా స్ట్రైట్గా అనేయండి, అంతే. అంతే అండి, ఇలా అటాచ్ చేసుకోవడం. నేను ఇది ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా వేసుకున్నాక ఇక్కడ నేను 2 బీడ్స్ వేసాను. ఇక్కడ ఒకటి అటాచ్ చేసి చూపిస్తాను. ఇది కూడా సేమ్ అండి, ఇందాకట్లాగా ఇది నేను మేకింగ్ చేసేస్తాను. తర్వాత దీనికి ఎలాగా ఇది అటాచ్ చేసుకోవాలో అది వరకే చూపిస్తాను. ఇది వరకు సేమ్ ఇందాక చూపించినట్టు మేకింగ్ చేసేసుకోండి. ఇక్కడ వరకు ఇలా పెట్టుకోండి. ఇలా ఉంది కదా, ఏదైనా ఒక హోల్కి ఇలా రానియండి. ఓకే, ఇలా రానిచ్చి సేమ్ ఇందాక మనం ఎట్లా అటాచ్ చేసామో అదే విధంగా ఇది ఈ సైడ్కి ఇట్లా రానియండి. మళ్ళీ ఇలా అప్కి, ఇలా డౌన్కి, ఇలా అప్కి, మళ్ళీ ఇలా డౌన్కి 2 టైమ్స్. తర్వాత ఇక్కడ దగ్గరగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలాగా అటాచ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక బీడ్ వేసి దీనికి అటాచ్ చేయడమే. నేను అటాచ్ చేశాక చూపిస్తాను. తర్వాత బ్యాక్ చైన్ అటాచ్ చేసుకుందాం. ఇది కూడా ఇలా అటాచ్ చేసేసుకోవడమే. ఏదన్నా పైకి లేసినట్టుంటే ఇలా ప్రెస్ చేసేసుకోండి. మనం దగ్గరగా కట్ చేసేసాం కాబట్టి ఇలాగా ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఇలాగ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి బ్యాక్ చైన్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా బ్యాక్ చైన్ ఇలా ఓపెన్ చేసుకోండి. ఇది కొంచెం మనం హ్యాండ్తో ఓపెన్ చేసుకోవాలంటే కష్టమే అండి. దీన్ని ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసాక ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా ఇదే విధంగా ఈ సైడ్ కూడా మనము అటాచ్ చేసుకోవాలి అండి. ఇలా అటాచ్ చేసుకోవడమే. డిస్ప్లే బోర్డ్ అనేది నేను ఇండియాలో మర్చిపోయాను అండి. ఇక్కడ నేను షాప్కి వెళ్ళి తీసుకున్నాక డిస్ప్లే చూపించగలుగుతాను. ఇలాగే చూపించేస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇలా వస్తుంది. ఇలా అంటే నేను ఇలా చూపించినా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా వస్తుందండి. మీరు ఇలా అడ్జస్ట్ అయిపోండి. డిస్ప్లే బోర్డ్ అనేది మర్చిపోయాను, చెప్పాను కదా. ఇలాగా ఫస్ట్ దానికి 4 వేసుకోండి గ్రీన్ బీడ్స్, తర్వాత 3, మళ్ళీ 3,
2 మళ్ళీ 3. ఓకే, దీనికి అటాచ్ చేసుకొని బ్యాక్ చైన్ వేసుకోండి. మళ్ళీ సెకండ్ లేయర్కి 3 2 3 3, ఇక్కడ వచ్చి 5. ఓకే, ఇక్కడ 4 5. ఇదొక్కటే మనకు ఎక్స్ట్రా వస్తుంది, మిగతా అంతా సేమే వస్తుందండి. మోడల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇదే అండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.